మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ టెన్షన్ మొదలైంది. పార్టీలు ఇప్పటివరకు టికెట్లను కన్ఫర్మ్ చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ముందే టికెట్లు కన్ఫర్మ్ చేస్తే రెబల్స్ ఇతర పార్టీలకు పోతారని పార్టీలు వెనక్కి తగ్గుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 2న బీఫామ్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఇవాల్టితో నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు ఆగమవుతున్నారు. మెజారిటీ సీట్లలో పార్టీలేవీ టికెట్లు ఖరారు చేయలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్కో డివిజన్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉండడం, అభ్యర్థుల లిస్ట్ ఆలస్యం కానుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలిన వాళ్లు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లే అవకాశం ఉండడంతో చివరి నిమిషం దాకా బీఫామ్స్ ఇచ్చే విషయంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఫిబ్రవరి 2నే బీఫామ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఎందుకైనా మంచిదని ఆశావహులంతా జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. ఇదే టైంలో టికెట్లపై హామీలతో పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల దాఖలుకు 30 వరకు గడువిచ్చింది. టైం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈసీ ఇచ్చిన 3 రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి బీఫామ్ ఇవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. ఇవాల్టి వరకు మాత్రమే గడువు ఉండడంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మొదటి, రెండో రోజు పడిన నామినేషన్లను పరిశీలిస్తే ఒకే పార్టీలో ఒక్కో వార్డు నుంచి సగటున 2 నుంచి 5 వరకు నామినేషన్లు వేశారు. ఇవాళ శుక్రవారం మంచి రోజు కావడంతో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనా ఉంది. ఆశావహులు కూడా రిజర్వేషన్ల ఆధారంగా కుల, వర్గ సమీకరణాలను చూసి ముందుకు వెళ్తున్నారు. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెబుతుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువనే అంచనాలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇదే జరిగింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 65% పైగా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. దీంతో చాలా మంది ఆశావహులు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టికెట్పై హామీలు తీసుకుని గోడ దూకుతున్నారు.